కూటమి నాయకులు మాది మంచి ప్రభుత్వాన్ని గొప్పగా ఈరోజు చెప్పుకుంటున్నారు. కానీ ప్రజలను అడిగితే ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని ఘంటాపథంగా చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేశారో 143 వాగ్దానాలు చేశారు. అవి కాకుండా సూపర్ 6 చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజుటి వరకు అంటే సంవత్సరం అవుతుంటే ఒక్కటంటే ఒక్కటి చేయడానికి వాళ్ళకి మనసు రాలేదు. అయినా నిస్సిగ్గుగా ఈరోజు కళ్ళార్పకుండా సూపర్ 6 చేసేసాము అని చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ఉలిక్కి పడుతోంది. అందరూ వాళ్ళు గిల్లి చూసుకుంటున్నారు, ఏంటి ఈయన మాట్లాడుతుంది అనేది. అంటే ఒక్క పథకం కూడా ఇవ్వకుండా, ఒక్క అభివృద్ధి కూడా చేయకుండా ఎలా ఒక సీఎం పొజిషన్ లో ఉండి ఇంత కళ్ళార్పకుండా అబద్ధం చెప్పగలుగుతున్నాడు అంటే ఆయనకి అబద్ధం చెప్పడం వెన్నతో పెట్టిన విద్య, వెన్నుపోటు పడటం కూడా వెన్నతో పెట్టిన విద్య అని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో చెప్తున్నారు. ఎంత సిగ్గుచేటంటే ఈరోజు వాళ్ళు ఇస్తామన్న నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, మహిళలకు ఇవ్వాల్సిన 50 ఏళ్లకే పెన్షన్ లేదు, అలాగే వాళ్ళకి ఫ్రీ బస్ లేదు, అమ్మఒడి లేదు, చేయూత లేదు, ఈరోజు విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సెంటు భూమి కానీ ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. కానీ ఈరోజు వాళ్ళు చెప్పేది చూస్తే ఆహా మా సుపరిపాలన అంటారు. ఇది సుపరిపాలన కాదు, సూపర్ 6 ని ఎగనామం పెట్టిన పాలన, శుద్ధ దండగ పాలన అని ఈరోజు అందరూ అంటున్నారు. అండ్ మీరు ఒక్కసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పొదలి ప్రోగ్రాం తర్వాత తెలుగుదేశం, జనసేన, కూటమి ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెట్టి రాత్రికి రాత్రే ఏ విధంగా జీవో ఇచ్చారు అమ్మఒడికి మీరు చూశారు. అమ్మఒడి నాన్నకు బుడ్డి అని ఎగతాళి చేసిన లోకేష్ గారు ఈరోజు ఎందుకు మరి సడన్ గా ఎటువంటి లిస్టు ఏర్పాటు చేయకుండా హడావిడిగా ఎందుకు జీవో ఇచ్చారు అంటే మీకు అర్థమైంది. 4వ తేదీ చేసిన వెన్నుపోటు దినం, ఆ తర్వాత పొదిలిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం తర్వాత మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందన్న విషయం మీకు అర్థమైంది. కాబట్టి ఒక్కటైనా ఒకటి ఇవ్వాలన్న ఆలోచనతో హడావిడిగా అర్ధరాత్రి జీవోలు రిలీజ్ చేశారు. దాంట్లో ఏమైందయ్యా, 87 లక్షల మంది తల్లులకి అమ్మఒడి పడాలనుంటే ఈరోజు దాదాపుగా 30 లక్షల మందికి పైగా కోత పెట్టి 54 లక్షల మందికి ఇస్తున్నామని చెప్పారు. ఇది మీకే సరిపోతుందా? మీరేం చెప్పారు ఎన్నికల్లో? చంద్రబాబు నాయుడు గారు అయితే పెద్ద మైక్ పెట్టుకొని యాంకర్ లాగా అక్కలు చెల్లమ్మలు ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇస్తానన్న పెద్ద మనిషి ఈరోజు ఒక్కొక్కరికి ఇచ్చిన 87 లక్షల మంది తల్లులకు ఇవ్వాల్సి ఉంటే ఈరోజు దాదాపుగా 30 లక్షల మంది తల్లులకు అన్యాయం చేస్తూ ఇది తల్లికి వందనమా లేదా తల్లికి కోతల పథకమా అని ఈరోజు తల్లులు ఏడుస్తున్నారు. ఇద్దరు ముగ్గురికి నామం పెట్టేశారు, ఒకరికి లేదు. అంటే మీకు అర్థం చేసుకోవాల్సింది, ఈరోజు ఈనాడు సాక్షి పేపర్లో క్లియర్ గా వచ్చింది, ఒకే పేరుతో ఒకే ఆధార్ నెంబర్తో 86 మంది పిల్లలు ఉన్నట్టు, 92 మంది పిల్లలు ఉన్నట్టు, 74 మంది పిల్లలు ఉన్నట్టు మీరు అకౌంట్లో వేస్తుంటే ఇదంతా అమౌంట్ ఎక్కడికి పోతున్నట్టు? మళ్ళీ ఏమో ఉలిక్కి పడతారు లోకేష్. 2,000 నా జోబులోకి వచ్చాయన్నారు, దమ్ముంటే 24 గంటల్లో నిరూపించండి, లేకపోతే లీగల్ గా యాక్షన్ తీసుకుంటానని సూటిగా లోకేష్ గారిని నేను ప్రశ్నిస్తున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే మరి తల్లికి ఇచ్చే అమౌంట్ లో 15,000 2 సార్లు 15,000 ఇవ్వటం జరిగింది. తర్వాత స్కూల్లో రెనోవేషన్ అయిన తర్వాత దాని మెయింటెనెన్స్ కోసం ఆయన 1,000 రూపాయలు తీసుకుంటే ఎంత మాట్లాడారు? సైకో అన్నారు, దోచుకున్నారన్నారు, జే ట్యాక్స్ అన్నారు. మరి మీ మీద ఏం కేసులు వేయాలి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హెచ్ఎంలకి, ప్రిన్సిపాల్లకి ఆ మెయింటెనెన్స్ డబ్బు ఇవ్వటం జరిగింది. దానికి లెక్కలు పారదర్శకంగా ఉన్నాయి. ఈరోజు అధికారం మీ దగ్గర ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. కానీ అది చేయరు, ఏదైతే అది మాట్లాడతారు. కానీ ఈరోజు మా వాళ్ళు ఎవరో 2,000 ఎక్కడికి వెళ్ళాయి, ఎల్ ట్యాక్సా లోకేష్ జోబులోకి వెళ్ళాయని ఎవరన్నారు నాకు తెలీదు, అన్నారని చెప్పి సవాల్ చేస్తున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం, మీరు ఒక్క బాత్రూమ్ కట్టలేదు, మీరు వచ్చి సంవత్సరం అవుతుంది, ఒక్క స్కూల్ బిల్డింగ్ కట్టలేదు, నాడు నేడు పనులు ఎక్కడ ఆగిపోయినాయో అక్కడే ఉన్నాయి. మరి మీకెందుకు 2,000 మీరు కట్ చేసి 13,000 ఇస్తున్నారు? ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే 30,000-45,000 ఇవ్వకుండా 15,000 ఫస్ట్ సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరంలో 13,000 ఇచ్చారు. ఆ 2,000 ఎక్కడికి వెళ్ళింది?
ఏ హెచ్ఎం అకౌంట్లో వేశారు, ఏ ప్రిన్సిపల్ అకౌంట్లో వేశారు, లేదా ఏ కలెక్టర్ అకౌంట్లో వేశారో ఈరోజు రిలీజ్ చేయండి. ప్రూఫ్ ఉంటే రిలీజ్ చేయండి. అంతేగాని కెమెరాల ముందుకు వచ్చి సవాళ్లు చేయడం, తొడలు కొట్టడం ఇవన్నీ కరెక్ట్ కాదు. 10th క్లాస్ పేపర్లు సరిగ్గా దిద్దడం కూడా చేత కాని వాళ్ళు, మీరు మంత్రిగా ఉన్న మీ శాఖ వల్ల ఈరోజు ఎంతో మంది పిల్లల జీవితాలు నాశనం అయిపోయినాయి. దాని గురించి ఇంతవరకు మీకు ఆలోచన లేదు. సవాల్ చేయడానికి మీకు అర్హత ఉందా నేను అడుగుతున్నాను. ఈరోజు కేంద్రీయ విద్యాలయాలకి మీరు తల్లికి వందనం ఇవ్వకుండా ఏ విధంగా ఎక్కొట్టారో కూడా ఈరోజు అందరూ కూడా గమనిస్తున్నారు. పేరుకు ఒక పథకం ఇచ్చినట్టు పబ్లిసిటీ చేసుకోవడం తప్ప దాంట్లో అంతా కోతలే అనేది ఈరోజు అర్థమవుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది. మీ నాన్న చెప్పాడు కదా, బటన్ నొక్కడం పెద్ద వింత కాదు, మూలనున్న కూడా ముసలమ్మ నొక్కుతుంది అని. మరి తల్లికి వందనం అనే ఒక బటన్ నొక్కడానికి ఇప్పుడు అర్థమైందా బటన్ నొక్కడం ఎంత కష్టమో? కాబట్టి జగన్ గారి మీద నోరు పారేసుకోవటం కాదు, మీరిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో మీరు చిత్తశుద్ధి చూపించండి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఎల్లో బుక్ మేనిఫెస్టోని అమలు చేయండి. రాష్ట్రంలో ఎంతమంది పేద తల్లులు ఉన్నారో, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే మీరు ప్రమాణం చేసినట్టుగా అందరికీ కూడా తల్లికి వందనం ఇవ్వాల్సిందే. అలా కాకుండా ఇలా కోతలు పెట్టుకుంటూ పోతే ఊరుకునే పరిస్థితి లేదు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.